షాకింగ్ అప్డేట్ ఇచ్చిన యూట్యూబ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న 4000 గంటల వాచ్ టైము 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇవన్నీ కూడా అర్జెంటుగా మారిపోతున్నాయి. ఎస్, మీరు ఇప్పటికే యూట్యూబ్లో ఎర్న్ చేస్తున్న క్రియేటర్ అయినా, మానిటైజేషన్ కోసం ట్రై చేస్తున్న క్రియేటర్ అయినా ఈ అప్డేట్ ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే కొత్తగా మానిటైజేషన్ పొందాలంటే మన లెవెల్స్ అనేవి, థ్రెషోల్డ్స్ అనేవి పెరుగుతున్నాయి. అంతేకాకుండా షార్ట్స్ ద్వారా ఎర్న్ చేస్తున్న వాళ్ళకి ఇంకొక కొత్త కండిషన్ కూడా రాబోతుంది. ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది. ఇప్పటికే వైపీపీలో ఉన్న క్రియేటర్స్ అందరూ వెంటనే మానిటైజేషన్ కోల్పోతారా అంటే అలా కాదు. అసలు ఏం మారుతుంది, ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరికి ఉండదు, అండ్ మీ యూట్యూబ్ స్టూడియోలో మీరు ఏం చెయ్యాలి ఈ కొత్త అప్డేట్ బట్టి అని చెప్పి మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఒక్కొక్కటి కూడా చాలా సింపుల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నేను వికాస్, మీరు చూస్తున్నారు వికాస్ తెలుగు టెక్ ఛానల్. యూట్యూబ్లో కొత్త అప్డేట్స్, మానిటైజేషన్ చేంజెస్, క్రియేటర్ టిప్స్ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాము. ఇప్పుడు వచ్చిన ఈ షాకింగ్ అప్డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అంటే వైపీపీ, దాంట్లో ఎర్నింగ్ రూల్స్, అంటే మనం ఎప్పుడు మనకి మనీ స్టార్ట్ అవుతాయి అనే దాంట్లో పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి. అదే ఈ అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పుడే రిలీజ్ అయింది ఈ అనౌన్స్మెంట్. సో తప్పకుండా వినండి. February 1st, 2027 నుంచి అమల్లోకి వస్తాయి. సో February 1st, 2027 తర్వాత ఎవరైనా అప్లై చేసుకుంటే, మానిటైజేషన్ కోసం చూస్తున్న వాళ్ళైనా సరే, మానిటైజేషన్ ఉన్న వాళ్ళైనా సరే ఒకసారి చూడండి. ఇప్పటివరకు మనకు తెలిసిన ఫుల్ యాడ్ రెవెన్యూ ఎలిజిబిలిటీ ఏంటి? 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కదా, 4000 పబ్లిక్ వ్యాలిడ్ వాచ్ అవర్స్, లేదా 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్, వ్యాలిడ్ షార్ట్ వ్యూస్ 90 డేస్లో రావాలి. ఇవి ప్రస్తుతం యూట్యూబ్ అఫీషియల్గా ఉన్న రూల్స్. కానీ మీరు చూస్తున్న ఈ కొత్త అనౌన్స్మెంట్లో February 1st, 2027 నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, మానిటైజేషన్ కావాలని అప్లై చేసుకునే వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 8000 వాచ్ అవర్స్ ఉండాలి. అంటే డబుల్ అయిపోయిందనమాట. అండ్ 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి 90 డేస్లో. అంటే షార్ట్ వ్యూస్ కానీ, లాంగ్ ఫామ్లో వాచ్ టైం కానీ, రెండిట్లో ఏదో ఒకటి. సో ఇక్కడ హయ్యర్ థ్రెషోల్డ్ గురించి చెప్తున్నారు. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇప్పటివరకు 4000 గంటల టార్గెట్ పెట్టుకుని ఛానల్ బిల్డ్ చేస్తున్న కొత్త క్రియేటర్స్, అదే టార్గెట్ ఒక్కసారిగా 8000 గంటలు అయితే, అంటే ఏంటి, సింపుల్గా టార్గెట్ డబల్ అయింది. ఇంకా ఎక్కువ కష్టపడాలి. షార్ట్స్ క్రియేటర్స్ అయితే 10 మిలియన్స్ ఏదో రకంగా కష్టపడి సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ అయిపోయిందనమాట. 90 డేస్ అదేం మార్చలేదు. అక్కడ కూడా టార్గెట్ డబల్ అయిపోయింది. ఎందుకంటే కాంపిటీటర్స్ ఎక్కువైపోయారు కాబట్టి. ఇదేదో చిన్న చేంజ్ కాదు, ఇది భయంకరమైన పెద్ద చేంజ్ అనమాట. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే మీరు ఆల్రెడీ వైపీపీలో ఉంటే, ఆల్రెడీ మానిటైజేషన్ మీరు ఎలిజిబిలిటీ అయిపోయి ఫుల్ మానిటైజేషన్ కూడా ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ ఇప్పటికే వైపీపీలో ఉందని అనౌన్స్మెంట్లో చెప్పినట్టయితే కనుక ఈ కొత్త అప్లికెంట్ థ్రెషోల్డ్స్ మీ ఛానల్కి మళ్ళీ 0 నుంచి క్వాలిఫై చేయమని అడగవన్నమాట. అంటే అయ్యో, నేను 4000 అవర్స్తో మానిటైజేషన్ తెచ్చుకున్నాను, ఇప్పుడు 8000 గంటలు చేయకపోతే నా ఛానల్ మానిటైజేషన్ తీసేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి మానిటైజేషన్ అయిపోతే February 1st లోపల మీకు మానిటైజేషన్ 4000తో అయిపోతే అయిపోయినట్టు అనమాట. మళ్ళీ 8000తో మీకు పని లేదు. February 1st తర్వాత నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ అప్డేట్ అయితే అప్లికబుల్ అనమాట. ఇప్పుడు కొత్త అప్డేట్ ఇంకొకటి ఏంటంటే, షార్ట్స్ ద్వారా యాడ్ రెవెన్యూ చేస్తున్నారు కదా చాలామంది. ఇందులో కొత్త కండిషన్ కూడా చెప్తుంది. ప్రతి 90 రోజుల్లో షార్ట్స్ వ్యూస్ అనేవి 10 మిలియన్ షార్ట్ వ్యూస్ మెయింటైన్ చేయాలి. సో అంటే ఒకసారి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇంకా లైఫ్ టైమ్ మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అని అనుకోవడానికి వీల్లేదనమాట. 90 డేస్ విండోని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ అనౌన్స్మెంట్తో. సో ఇది ఓవరాల్ వైపీపీ స్టేటస్ లేదా లాంగ్ ఫామ్ రెవెన్యూకి డైరెక్ట్ ఇంపాక్ట్ కాదని కూడా చెప్తున్నారు. ఇది ఓన్లీ షార్ట్స్ రెవెన్యూ కోసం మాత్రమే. అంటే షార్ట్స్ రెవెన్యూలో ఒక సైడ్ అనమాట, లాంగ్ ఫామ్ రెవెన్యూలో ఇంకొక సైడ్. కాబట్టి షార్ట్స్ మాత్రమే నమ్ముకుని ఉన్న క్రియేటర్స్ అయితే ఈ చేంజెస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకసారి 10 మిలియన్ వ్యూస్ వచ్చేస్తే రిలాక్స్ అయిపోవడం కాదనమాట. ఒకసారి 20 మిలియన్ వచ్చేస్తే రిలాక్స్ అయిపోవడం కాదు, ప్రతిసారి 10 మిలియన్ మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే, యూట్యూబ్లో ఉన్న ఎర్లీ ఫ్యాన్ ఫండింగ్ టైర్ గురించి మార్పు లేదు అని చెప్తుందనమాట. అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు మనకి మినీ మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ వాచ్ టైంలో చేంజెస్ ఏమీ లేవంటున్నారు కాబట్టి 3000 గంటల వాచ్ టైం వచ్చేస్తే, 500 సబ్స్క్రైబర్స్ 3000 గంటల వాచ్ టైం వచ్చేస్తే అయిపోయినట్టే. షార్ట్స్ వ్యూస్ కూడా అంతే. ఓన్లీ ఫుల్ మానిటైజేషన్ యాడ్స్ రెవెన్యూస్కి మాత్రమే ఈ చేంజ్ అనమాట. 8000 కానీ 20 మిలియన్ కానీ. ఫ్యాన్ ఫండింగ్ నార్మల్ వాటికి అయితే చేంజ్ ఏం లేదు. ప్రస్తుతం యూట్యూబ్లో ఉన్నట్టు మన వైపీపీ 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది థ్రెషోల్డ్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్సే మెయింటైన్ అవుతాయి మినీ మానిటైజేషన్కి.
అంటే యూట్యూబ్ కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఒక్క రూపాయి కూడా ఎర్న్ చేయకూడదు అనే మోడల్లోకి వెళ్తున్నట్టు కాదు. 500 సబ్స్క్రైబర్స్ కూడా మనకి మానిటేషన్ వస్తుంది అనమాట, మినీ మానిటేషన్. ఎర్లీ స్టేజ్ క్రియేటర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నట్టు ఈ అనౌన్స్మెంట్ అయితే చెప్తుందనమాట. ఇప్పుడు నాకు ఈ అప్డేట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక్క యాడ్సెన్స్ రెవెన్యూ మీదే డిపెండ్ అవ్వమని చెప్తున్నట్టు ఉంది. ఎందుకంటే షాపింగ్, బ్రాండ్ డీల్స్, ఇన్సెంటివ్స్, కల్చరల్ ట్రెండ్స్ ఇలాంటి ఏరియాస్లో క్రియేటర్స్కి బోనసెస్ కానీ ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్ కానీ వచ్చే అవకాశం గురించి అనౌన్స్మెంట్లో చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, షాపింగ్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నారు, బ్రాండ్ డీల్స్ తీసుకొస్తున్నారు, అలాంటి క్రియేటర్ యాక్టివిటీస్కి ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని అయితే చెప్తుందన్నమాట. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ మనీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూచర్లో యూట్యూబ్లో ఎర్న్ చేయడం అంటే యాడ్స్ మాత్రమే కాదు, ఈ యాడ్స్తోనే మనం ఎర్న్ చేయాలి అనే డెఫినేషన్ కాకుండా దాని డెఫినేషనే మారిపోతుంది అనమాట. యాడ్స్ అనేవి మనకి పెద్ద లెవెల్ కాబట్టి చిన్న లెవెల్లోనే బ్రాండ్ లెవెల్స్, బ్రాండ్ డీల్స్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకొని ఈ ఇన్సెంటివ్స్ని కూడా మనం పొందొచ్చు అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే షార్ట్స్లో కొత్త యాడ్ ఫార్మాట్కి సంబంధించి చేంజెస్ వస్తున్నాయి. షార్ట్స్లో కూడా మనకి రెవెన్యూ వస్తుంది కదా, దాని గురించి అనమాట. బ్రాండ్స్ ఒకేసారి చాలా ఛానల్స్ని టార్గెట్ చేయకుండా కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ని టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది, క్రియేటర్స్కి కొత్త అడ్వర్టైజింగ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే షార్ట్స్ ఒక వ్యూ మాత్రమే కాదు, ఫ్యూచర్లో షార్ట్స్ కూడా బ్రాండ్స్కి అండ్ ఇంకా టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్గా మారే అవకాశం ఉందన్నమాట. అంటే కొన్ని టైప్ ఆఫ్ ఛానల్స్కి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం అయితే దీంట్లో ఉంది. ఈ వీడియోలో మీరు మిస్ చెయ్యకూడని ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే ఇదే అనమాట. ఏంటంటే మీకు యూట్యూబ్ స్టూడియోలో కొత్తగా వైపీపీ టర్మ్స్ రివ్యూ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. అది వస్తే దాన్ని ఇగ్నోర్ చేయకండి, దాన్ని వదిలేయకండి. ఈ అనౌన్స్మెంట్ ప్రకారం జనవరి 31 అంటే ఫిబ్రవరి 1 కన్నా ముందు రోజు కదా, అక్కడ లోపు అప్డేటెడ్ టర్మ్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలంటే చాలా సింపుల్. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి, డెస్క్టాప్ అయినా మొబైల్ అయినా లాగిన్ అవ్వండి, డాష్ బోర్డ్లోకి వెళ్తే వైపీపీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉందో లేదో చూడండి. గ్యారంటీగా మీకు వచ్చేస్తుంది. మన ఇండియాలో అయితే రోల్ అవుట్ అవుతుంది తొందరలోనే. రివ్యూ అండ్ యాక్సెప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ని రివ్యూ చేయండి, యాక్సెప్ట్ బాక్సెస్ ఉంటాయి, అన్నిటిని క్లిక్ చేయండి, అంతే. చివరిగా ఫినిష్ చేయండి, ఇంతే. ఇదొక్క చిన్న ప్రాసెస్ అనమాట. కానీ మీ ఎర్నింగ్స్కి సంబంధించిన టర్మ్స్ కాబట్టి బ్లైండ్గా యాక్సెప్ట్ చేయకుండా ఏం యాక్సెప్ట్ చేస్తున్నారో చూసి చదివి చేయడం మంచిది. నేను ఒకసారి ఆ ప్రాసెస్ అంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అయితే మొత్తం అప్డేట్ని ఒకసారి రీక్యాప్ చేద్దాము, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి క్లియర్గా ఉండడానికి. కొత్త అప్లికెంట్స్, కొత్తగా మానిటైజేషన్ కావాలని అనుకుంటున్న వాళ్ళకి యూట్యూబ్ చెప్తున్న కొత్త రూల్స్ ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్సు 8000 వాచ్ అవర్సు, లేదా 1000 సబ్స్క్రైబర్సు 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇన్ 90 days. షార్ట్స్ రెవెన్యూ అనేది మనం మెయింటైన్ చేయాలి అంటే కనుక, షార్ట్స్ రెవెన్యూ మనకి వస్తూ ఉండాలి, ఆగకూడదు అంటే కనుక 10 మిలియన్ వ్యూస్ అనేవి ప్రతి 90 daysకి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మెయింటైన్ చేయకపోతే ఆ మానిటేషన్ తీసేస్తారనమాట. ఇప్పటికే వైపీపీలో ఉన్న వాళ్ళకి ఈ థ్రెషోల్డ్ అనేది ఏమీ మారదు, బట్ షార్ట్స్ క్రియేటర్స్కి అయితే ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ షాపింగ్ అవ్వచ్చు, బ్రాండ్ డీల్స్ అవ్వచ్చు, ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, కొత్త ఎర్నింగ్ ఆపర్చునిటీస్పై యూట్యూబ్ అయితే ఫోకస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ రూల్స్ మారుతున్నాయంటే యూట్యూబ్కి అయిపోయింది, మొత్తం మన పని అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. రూల్స్ మారుతున్నప్పుడు ఏమవుతుంది, మన స్ట్రాటజీ కూడా మారాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ చాలా కష్టంగా ఉంది, అదే చేయలేకపోతాం, 8000 ఏంటి అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడే కాంపిటీషన్ మనకు తగ్గుతుంది అనమాట. సో 8000 రావడం అనేది ఇంకా ఈజీ అవుతుంది. సో లాంగ్ ఫామ్ వీడియోస్, షార్ట్స్, షాపింగ్, బ్రాండ్ డీల్స్, ఫ్యాన్ ఫండింగ్, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని బిల్డ్ చేసుకోండి ప్రాపర్గా. ఊరికే ఏదో వీడియోస్ పెట్టేసి యాడ్ రెవెన్యూ కోసం కాకుండా అన్నీ వరుసగా మీరు బిల్డ్ చేసుకోవాలన్నమాట. దీని గురించి నేను క్లియర్ వీడియో కూడా చేస్తాను. ఇది అర్జెంట్ అనౌన్స్మెంట్ కాబట్టి క్లియర్గా కంప్లీట్ డీటెయిల్స్ కాకుండా మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అనౌన్స్మెంట్ బట్టి చెప్తున్నాను. సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మానిటైజేషన్ కోసం ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇక నుంచి 4000 వాచ్ అవర్స్ లేవు, 8000 వాచ్ అవర్స్ అనమాట. మరి మీకు ఈ వైపీపీ చేంజెస్ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఇంకొక డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. వెంటనే మీరు వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో రూల్స్ మారినా సరే మన గ్రోత్ ఆగకూడదు, గ్రోత్ ఇంకా డబల్ అవ్వాలి. సో ఇంకా ఎక్కువ కసిగా చేయాలన్నమాట. అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. నేను మీ వికాస్ చెన్నూరి.